హాఫ్ కేజీ చికెన్ ఇది. సో కొత్త రీసెర్చ్ వచ్చింది కదా, కన్జ్యూమింగ్ 300 grams, మోర్ దెన్ 300 grams ఆఫ్ చికెన్ కెన్ కాజ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్ అనేసి ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పోస్ట్ అనేది. సి ఆ పోస్ట్ ఎవరైతే అంటే ఆ డేటా ఎవరైతే చెప్పినరో వాళ్ళే ఒప్పుకున్నారు, మాకు కూడా ఇన్సఫిషియంట్ డేటా ఉన్నది, ఇదంతా మేము కన్ఫర్మ్ చేయలేము క్లారిటీగా. ఎందుకంటే అతను మేము 4000 మందిని పరిశోధించినాం, అది కూడా 19 సంవత్సరాలు అంటే వాళ్ళని మానిటర్ చేస్తూ చూసిండంట. వాళ్ళు 19 సంవత్సరాలు మానిటర్ చేసిన కానీ వాడు ఎలా తింటుండో, వాడు దేంతో తింటుండో, లైక్ ఆల్కహాలా, సిగరెటా, ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇంకా వీటితో ఏమైనా తింటుండా, ఎంత ఆయిల్ వస్తుండో, అదంతా ఏం డేటా సేకరించలేదు. జస్ట్ వాడు ఏమని సేకరించిండంటే జస్ట్ వీడు 300 grams కంటే చికెన్ ఎక్కువ తీసుకుంటుండు, కథం మనకి క్యాన్సర్ వచ్చింది. ఇంకోటి కూడా అన్నారు, ఇట్ ఎస్టాబ్లిషెస్ ఎ కోరిలేషన్ రాదర్ దెన్ కాజేషన్. అంటే చికెన్తోని డైరెక్ట్గా ఎఫెక్ట్ కాలేదు అని వాడే ఒప్పుకున్నాడు. చికెన్తోని డైరెక్ట్గా కాజ్ కాలేదు, చికెనే కారణం కాదు అనేసి వాడే ఒప్పుకున్నాడు. సో వాడే పంపిండు, వాడే ఒప్పుకున్నాడు. మీరేం భయపడకండి, యూ కెన్ కన్జ్యూమ్ మోర్ దెన్ 500 grams, హాఫ్ కేజీ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఎండాకాలం కదా, బీ అవేర్. మంచి కుకుంబర్, చలవకి కుకుంబర్ అలాంటివి చలవ పదార్థాలు తినండి, మంచిగా నీళ్ళు తాగండి, మంచి హైడ్రేటెడ్ ఉండండి.